ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని ధ్యానిద్దాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. యేసు ప్రభు మరియు ఊచ చేయగల వానితో పాటుగా సమాజ మందిరంలో శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. ఊచ చేయగల వాణ్ణి స్వస్థపరచాలని యేసు ప్రభు ఆ దినం విశ్రాంతి దినం కనుక దాన్ని ఆటంకపరిచి ఏ విధము చేతనైనా ఆయన మీద నేరము మోపి ఆయనను చంపవలనని శాస్త్రులు, పరిసయ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారితో వాదించి వారిని ఓడించి ఊచ చేయగల వానిని నీ చెయ్యి చాపుము అనగా వాడు తన చెయ్యి చాపగా వాడు అక్కడనే స్వస్థపడెను అనే మాటలు మనం అక్కడ చదవగలం. చూసారా? ఊచ చేయగల వాని విశ్వాసాన్ని గమనించారా? యేసు ప్రభు వానిని తన చెయ్యి చాపమనగా ఎన్నో సంవత్సరముల నుండి వాడుకలో ఉన్న పనిచేసే చెయ్యిని కాక నిష్ప్రయోజనమైన తన చేతిని చాపగా ప్రభు దాన్ని స్వస్థపరిచి అతని లోపాన్ని సరిచేశాడు. ఊచ చేయగల వాని విశ్వాసం గుర్తించారా? బాగున్న చెయ్యి కాదు, ప్రభు అడిగినప్పుడు బాగుండని చెయ్యేదో అది ఆయన చేతిలో పెడితే ఆయన దాన్ని బలపరచగలడు, స్వస్థపరచగలడు అని నమ్మిన అతని విశ్వాసం ఈరోజు నీతో కూడా మాట్లాడుతుంది. మరి నీవు కూడా దేవుని మందిరానికి, దేవుని యొద్దకు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా? దేని కొరకు వెళ్ళాలో తెలుసా? నీ బలాన్ని చూపించటానికి కాదు, నీ బలహీనతలో బలపరచబడటానికి వెళ్ళాలి. ఇతరులలో లోపాలను వెతకటానికి కాదు, నీ లోపం ఏదో గ్రహించి దాన్ని సరిచేసుకోవడానికి వెళ్ళాలి. మెప్పు పొందటానికి కాదు, మాదిరి లేని నీ స్థితిని చక్కదిద్దుకోవడానికి వెళ్ళాలి. పాడైపోయిన నీ ఆత్మ సంబంధమైన అవయవాలు ప్రభువుచే నీతికి సాధనాలుగా మార్చబడినట్లు ప్రభువుకు అప్పగించుకున్నటకు వెళ్ళాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.